ఎన్నికల్లో కూటమి తరపున బరిలో ఉన్న మీరు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడుగుంట కాలనీ రామచంద్రాపురంలో చింతలపూడి భాజపా, తెదేపా, జనసేన అభ్యర్థి నాయకులతో కలిసి రోషన్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి రానున్నట్లు రోషన్ కుమార్ చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలంలో రాముడి చెరువు వార్డు నెంబర్ 12లో సూపర్ 6 శంకర్రావు ఏవైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో ఎలాగా మోసం చేస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి ఏ రాష్ట్రంకైనా, మరి అది సాధ్యం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఈరోజు ఈ వార్డ్ 12లో రోడ్స్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజెస్ కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం టైంలో చేసిన రోడ్సే ఉన్నాయి లేదా ఇల్లులు ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మరి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా సైకిల్కి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు. అలాగే నన్ను కూడా ఆశీర్వదించమని ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీ పంపిమని నేను అడుగుతున్నాను. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు చాలామంది చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం ప్రజల్లోకి. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము. అలాగే చింతలపూడిని భారీ మెజారిటీతో గెలిపించుకొని బహుమతిగా మరి రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతుందని చెప్పి సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. రేపు అనగా మార్చ్ 26వ తారీఖున మరి నారా భువనేశ్వర్ గారు ఏదైతే నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ వార్త విని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకి వారు అండగా ఉండి నిజం గెలవాలనే కార్యక్రమం మీద వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున మరి పేరంపేట గ్రామంలో చనిపోయిన కుటుంబాలకి వచ్చి మరి నారా భువనేశ్వర్ గారు వచ్చి అక్కడ పరామర్శించి కొద్దిసేపు మాట్లాడి వెళ్తారు. సో దానికి తగినట్టుగా ఏర్పాట్లు మేము చేస్తున్నాము. మరి మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి అందరూ కూడా రేపు వచ్చి మరి నిజం గెలవాలి కార్యక్రమం పేరంపేటలో విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. ఈ విషయంలో సహకరిస్తున్న మీడియా మిత్రులందరూ కూడా నాకు ధన్యవాదాలు.